పశ్చిమ బెంగాల్లోని హిందువులు ధైర్యంగా బ్రతికే రోజు ఎక్కడ? ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ వదిలేయండి మేడం. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు హిందువులు ధైర్యంగా బ్రతుకుతారు? పరాయి దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు జరగడమే హేయమైన చర్య అని మాట్లాడుతుంటే, మెజారిటీలుగా ఉన్న హిందూ దేశంలోని ఒక రాష్ట్రంలో హిందూ మహిళలపై ఇన్ని అరాచకాలు దాడులు జరుగుతున్నా, హిందువుల మీద దమనకాండ సృష్టిస్తున్నా ఎందుకు స్పందించట్లేదు? స్పందించండి అని వేడుకుంటున్నా. దీంతో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. కమిటీ సభ్యులు ఏగ్రా గ్రామానికి రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన మహిళలు వారి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, నిందితులను శిక్ష పడేలా చేస్తామని కమిటీ సభ్యులు భరోసా ఇచ్చారు. ఆఖరికి న్యాయం కోసం భారతదేశంలో కాళ్ళు పెట్టుకొని కన్నీరు పెట్టుకునే స్థితికి హిందూ మహిళలు వచ్చారు. దీనికి గర్వపడాలా? బాధపడాలా? ఇలాంటి ఆవేదనను తెలియజేస్తే ఉన్మాదిగా చిత్రీకరిస్తున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? మీరే సమాధానం చెప్పాలి. కానీ ప్లీజ్ స్పందించండి. భారతదేశంలో హిందువులను, పశ్చిమ బెంగాల్లో హిందువులను కాపాడండి. భారతదేశంలోని ఒక రాష్ట్రంలో హిందువులు బ్రతకుడే కష్టంగా ఉంది అని కాళ్ళ మీద పడి వేడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఆ పరిస్థితి నుంచి రక్షించాలి అని కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇందాకండి ఇక్కడ వేసుకో.